అయితే మిస్టర్ ల్యూ, మీరు మెడిసిన్ వాడితే బాగుంటుంది. అవసరం లేదు, కాస్త షుగర్ లో అయిందంతే. షుగర్ లో అయిందా? నాకు తెలిసినంత వరకు ఇతనేదో జబ్బుతో ఉన్న సీఈఓ. ఓకే, ఇక్కడ డ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇక ముందు కూడా మనం కలిసే పని చేద్దాం. నాకేం అర్థం కాలేదు. నేను షియాన్ షంగ్ గ్రూప్లో నిన్ను ఒక సీనియర్ ఎంప్లాయీని చేయాలనుకుంటున్నాను. నీకోసం నేను ఈ కాంట్రాక్ట్ని రెడీ చేశాను. దీని ఇంటికి వెళ్ళాక చూడు, ఇక కంగారు పడకు. ఏంటి లివింగ్ అసిస్టెంటా? మిస్టర్ ల్యూ, నీకెంత శాంతించు లేడీ భీమ్, శాంతించు. కనీసం ఈ వంకతో అయినా నువ్వు షియాన్ సింగ్ కంపెనీలోకి వెళ్ళొచ్చు. శాంతించు, శాంతించు. నీకర్థం కావడం లేదు. వాడు నా సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు చూడు, వాడిని వదిలిపెట్టను. అలా అలా ఏం చేయకు, అతను నీ బాస్. సింహాన్ని నిద్ర లేపావు. ఇంకా నువ్వు అయిపోయావు. మిస్టర్ ట్యాంగ్, ఆఫీస్ రెడీ అయిపోయిందా? అంతా రెడీగానే ఉంది. మిస్ టియాన్ వస్తూనే ఉండొచ్చు. ఇంకా నేను కూడా రెడీగానే ఉన్నాను. నాకు తెలిసి నా జీవితంలో రంగులు నిండబోతున్నాయి. మిస్టర్ ల్యూ, నేను మీ కంపెనీలో ఫ్యాషన్ డిజైనర్ జాబ్ కోసం వచ్చాను. మీరు చెప్పగలరా, కాంట్రాక్ట్లో లివింగ్ అసిస్టెంట్ అని ఎందుకు రాశారు? రాసేటప్పుడు ఏమైనా తప్పు జరిగిందా? లేదు, రాసేటప్పుడు ఎలాంటి మిస్టేక్ అవ్వలేదు. మిస్ టియాన్, నువ్వు షియాన్ సింగ్ గ్రూప్లో సీనియర్ ఎంప్లాయీ అవుతావు. ఎందుకంటే 1000 సెంట్స్ గ్రూప్ ఒక లివింగ్ అసిస్టెంట్ అవడం, సీనియర్ ఎంప్లాయీ అవడం అంటే అంత కావాలని చేశారా? ఐఎమ్ సారీ, నాకు లివింగ్ అసిస్టెంట్ అవ్వడం ఏ మాత్రం ఇష్టం లేదు. గుడ్ బై. మిస్ టియాన్, ఒకవేళ నువ్వు కాంట్రాక్ట్ లాస్ట్ పేజ్ చదివి ఉంటే కనుక నీ డెసిషన్ని మళ్ళీ ఒకసారి మార్చుకోవడానికి ఆలోచిస్తావు. మీరేమనుకుంటున్నారు? ఈ ప్రపంచంలో డబ్బు మాత్రమే ముఖ్యమనా? ప్రపంచంలో డబ్బు అంటే అసలు ఎవరికి చేదు? అందరూ మీలాగే ఉండరు. ప్రతిదాన్ని డబ్బుతో కొనలేము. మిస్ టియాన్, నేను నమ్మేది ఏంటంటే డబ్బు అనేది ఈ ప్రపంచంలో 99% జనాల అవసరాలను తీరుస్తుంది. ఇంకా మిగతా 1% జనాలకి దీని అవసరం వాళ్ళకి లేదు. నువ్వు కావాలంటే దీన్ని నీ సామర్థ్యానికి ఇస్తున్నాను అనుకోవచ్చు. మరీ ఎక్కువ ఆలోచించుకో. మిస్టర్ ల్యూ, ఇప్పటికే ఎక్కువైపోయింది. మిమ్మల్ని మీరు ఏదైనా మాఫియా డాన్ అనుకుంటున్నారా? ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కళ్ళజోడు పెట్టుకోవడం మర్యాద లేనట్టే అవుతుంది. సోషల్ ఎటికెట్ అని చెప్పి నా చేయి పట్టుకోవడం చాలా పెద్ద తప్పు. మీరసలు ఏమనుకుంటున్నారు మిస్టర్ ల్యూ? నాలాంటి అమ్మాయి కేవలం డబ్బుల మీద ఆశతో మీలాంటి పిచ్చి పట్టిన విచిత్రమైన జబ్బు మనిషి చెప్పినట్టు చేస్తాననుకుంటున్నారా? నేనైతే మీకు ముందే చెప్పాను కదా. నాకు మర్యాద లేదా? విచిత్రంగా ఆలోచిస్తున్నానా? పిచ్చి పట్టినా ఇంకా జబ్బు చేసిన వాడినా తను నన్ను అవమానించి వెళ్ళింది. కోపంలో అయితే మనుషులు కాస్త నోరు జారుతారు. ఐ థింక్ నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావు. నాకు తెలిసి తను కోపంలో ఉంది. తను అనుకుంటుంది నేను తనకి డబ్బులు ఆశ చూపించి పడేయాలనుకుంటున్నానని. మిస్ టియాన్ అసలే చాలా కోపదారి అమ్మాయి. మరి తనని లివింగ్ అసిస్టెంట్గా చేయడం కరెక్ట్ అంటారా? కంగారు పడకు. జస్ట్ ఒక్కసారి తను లివింగ్ అసిస్టెంట్ అవ్వడానికి సిద్ధపడితే చాలు. అప్పుడు నేను తనని ఇక్కడి పరిస్థితులకి ఇంకా క్లైమేట్కి అనుకూలంగా మారుస్తాను. అయితే మీరు ఏం చేయబోతున్నారు? మళ్ళీ అచ్చం ఇలాగే తనకి ప్రతిసారి ఆఫర్ చేద్దాం. ఎందుకంటే డబ్బుతో ఏదైనా సాధించవచ్చు. రౌండ్ 1. మిస్ టియాన్, ఈరోజు నీ మూడ్ చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ కాంట్రాక్ట్ చూడు.
ఫేస్లో ఇంకా గ్లో వస్తుంది. మిస్టర్ ల్యూ, నేను గతంలోనే మీకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పాను. నాకు తెలిసి మీకు సరిగ్గా వినపడదనుకుంటా. నో నో నో, అలా ఏం లేదు మిస్టియాన్. ప్రపంచం చాలా అందంగా ఉంది, కానీ నాకేమనిపిస్తుందంటే నువ్వు దాన్ని చూడలేకపోతున్నావు. ప్రతి పని జరుగుతుంది. ఒకవేళ నీకు ఈ డబ్బు చాలా తక్కువ అనిపిస్తూ ఉంటే, అందుకే నేను నీకు ఎంత కావాలన్నా సరే చెప్పు, అంత డబ్బు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓ, అలా అనిపిస్తుందా? మిస్టర్ ల్యూ, నేను నా అభిప్రాయాన్ని రాశాను, చదువుకోండి. గుడ్ బై. నిజం చెప్తున్నాను, కొన్నిసార్లు నేను గర్వంగా ఫీల్ అవుతాను. నేను చూశాను, నాకేదైనా కావాలనుకుంటే దాన్ని సాధించుకునే తీరుతాను. మిస్టర్ ట్యాంగ్, ఒకసారి చదివి వినిపించు, నా అసిస్టెంట్ ఏం రాసిందో. తప్పకుండా. కానీ సైన్కి బదులుగా తను తాబేలు గీసింది మిస్టర్ లియూ. Round 2. మిస్టియాన్, పిచ్చి పట్టిందా? నాకెంత భయం వేసిందో తెలుసా? నాకు హార్ట్ అటాక్ వస్తే. మిస్టియాన్, నీ లొకాలిటీలో చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, అందుకే ఈ ప్లేస్ అంత సేఫ్ కాదు. ఒకవేళ నువ్వు నా ఆఫర్ని ఒప్పుకుంటే నిన్ను ఎలాగైనా కాపాడే బాధ్యత నాదైపోతుంది. ఒకవేళ ఏదైనా ప్రమాదం ఉంది అంటే అది కేవలం మీరే. అర్థమైందా? మిస్టియాన్, నేను నీకు మాటిస్తున్నాను, ఈ రోజు నుండి మా వాళ్ళు నీకు రక్షణగా ఉంటారు. ఇంకా శాలరీ అమౌంట్ కూడా పెంచుతాను. నీకు ఇది ఓకేనా? ఈయన చెప్పింది నిజమే మిస్టియాన్. అసిస్టెంట్ టియాన్, మీ శాలరీ నాకన్నా ఎక్కువగానే ఉంటుంది. అసలు మీరు నా నుండి ఏం కోరుకుంటున్నారు? నేను బాగా రీచ్ ఇంకా సక్సెస్ఫుల్ మనిషిని. నీ నుండి నేనేం కోరుకుంటాను, ఎందుకంటే నువ్వు చాలా స్ట్రాంగ్, ఇంకా కాస్త కోపం కూడా ఎక్కువే. నేను కోరుకునేది ఏంటంటే నువ్వు నా లివింగ్ అసిస్టెంట్గా ఉండు చాలు. ఏం సంగతి టియాన్, మీ బాయ్ ఫ్రెండ్ అండర్ వేల్ నుంచి వచ్చాడా? రాత్రి పూట కూడా కళ్ళజోడు పెట్టుకున్నాడు, స్టైల్ కడుతున్నాడా? అరే లేదు, అలాంటిదేమీ లేదు. నాకు అసలు బాయ్ ఫ్రెండే లేడు. మిస్టర్ ట్యాంగ్, నేను చేసింది ఏమైనా తప్పుగా మీకు అనిపించిందా? లేదు మిస్టర్ లియో, నాకైతే అస్సలు అలా అనిపించడం లేదు. సరే, అయితే దీని అర్థం ఏంటంటే నేను వెళ్తున్న దారి తప్పేమీ కాదు. మిస్ టియాన్ చూడటానికి చాలా సాధారణంగా ఉంటుంది. నాకు తెలిసి తను సాధారణ జీవితం గడుపుతూ ఉంటుంది. ఇంకా తనకి గొప్పలు చూపించుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అనుకుంటా. అందుకే ఈ ఆఫర్ని ఒప్పుకోవట్లేదు. ఒకవేళ అదే నిజమైతే అయితే సరే. Round 3. చాప్స్టిక్ తో పాటు వెస్టర్న్ ఫుడ్డా? ప్లాస్టిక్ గ్లాస్ లో షాంపేనా? నాకు తెలుసు నువ్వు నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తున్నావని, కానీ నువ్వు మళ్ళీ ఒకసారి బాగా ఆలోచిస్తే బాగుంటుంది. అసలే ఈ మనిషి వింతగా ఉన్నాడు, ఇంకా ఇతని ఆలోచనలు కూడా వింతగానే ఉన్నాయి. మిస్టర్ ల్యూ, అర్థం కావడం లేదు. మీరు అసలు నన్ను లివింగ్ అసిస్టెంట్ గా చేసుకోవాలని ఎందుకు ఇంత మొండిగా ఉన్నారు? నాకు తెలిసి నేను మరీ అంత స్పెషల్ అమ్మాయిని కూడా కాదు. నా ఊహ నీకు తెలియదు, కానీ నువ్వు నాకు చాలా స్పెషల్. అసలు ఏమిటి పిచ్చి మాటలు? ఇవి పిచ్చి మాటలు కాదు, నేను ఇక్కడికి చాలా నమ్మకంతో వచ్చాను. మిస్టియాన్, నాకు నీ అవసరం చాలా ఉంది.
మిస్టర్ ల్యూ, ఇదంతా ఇక్కడితో ఆపేయండి. మీ నాటకాలకి నేను లొంగే రకాన్ని కాదు. మూడు సార్లు అతను ఎందుకు ఇంతలా వెంటపడుతున్నాడు? నాకు తెలిసి అతను ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనుకుంటా. ఒకవేళ నేను అక్కడి నుండి రాకపోతే నువ్వు ఏదైతే ఆ సీఈఓ ప్రేమలో పడే స్టోరీ వినిపించావో నాకు అది నిజమైపోయేది. ఇట్స్ టెరబుల్. నువ్వు భయపడకు. నా దగ్గర ఒక ఐడియా ఉంది తన అసలు మోటివ్ ఏంటో బయట పెట్టడానికి. జస్ట్ తన ప్లాన్ ఏంటో తెలుసుకో. హలో, వింటున్నావా? లంచ్ రెడీ అయిపోయిందా లేదా? హా, లంచ్ రెడీ అయిపోయింది. నా బేబీ అంత పెద్దదైపోయింది, తన తండ్రి బాగోగులు కూడా చూసుకుంటుంది. డాడ్, అదేమిటంటే ఇది నేను లియో కోసం స్పెషల్గా చేయించాను. ఒకవేళ మీకు తినాలనిపిస్తే తనకి చెప్పండి, తను మీకోసం చేసి పెడుతుంది. నువ్వు తిరిగి వచ్చినప్పటి నుండి నువ్వు సిలాయి గురించి తప్ప ఏమీ ఆలోచించడం లేదు. మీకు తెలుసు కదా లియో కంపెనీ కోసం ఎంత కష్టపడుతున్నాడో. ఈ మాత్రమైనా చేయాలి కదా. సరే, వెళ్ళు. ఓకే, బై డాడ్. బై బై. హాయ్ లియో, ఎలా ఉన్నావు? వెన్షియాన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఒక మాట చెప్పినా, నేను ఇక పర్మనెంట్ గా చైనాలోనే ఉండాలి అని డిసైడ్ అయ్యాను. ఇంకా నేను ఎప్పుడైనా నిన్ను కలవడానికి వస్తూ ఉంటాను. ఇంక నువ్వు నా గురించి కూడా కొద్దిగా పట్టించుకో. నేనే స్వయంగా దీన్ని నీకోసం చేసి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తర్వాత తింటాను. ఇది నేను తర్వాత ఇస్తాను. వెన్షియాన్, ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నాను. నేను ఈరోజు ఒక వెడ్డింగ్కి వెళ్ళడం కూడా ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళావు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ పదండి. మిస్టర్ లియు ప్లీజ్ ఆగండి. క్షమించండి సార్, మీరు చైనీస్ పెళ్లిళ్ళకి వెళ్ళారన్న సంగతి నాకు తెలియదు సార్. ఒకవేళ తెలిసింటే వెస్ట్రన్ స్టైల్లోనే వెడ్డింగ్ పెట్టుకునేవాని సార్. ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి. నేను జస్ట్ విషెస్ చెబుదామని వచ్చాను. నీ మ్యారేజ్ గిఫ్ట్ ఇప్పుడే ట్యాంక్ నీకు ఇస్తాడు. థ్యాంక్ యూ మిస్టర్ లియో, నేను మీకు రుణపడి ఉంటానే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అలర్ట్, ఫోటోగ్రాఫర్ అనుకుంటా. ఏ ఆగు, నువ్వు ఇక్కడ ఉండు, మిగతా వాళ్ళు నాతో రండి, పదండి. అంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చాం కదా, కాస్త రెస్ట్ తీసుకుందాం. ముందు అసలు ఇప్పుడు నువ్వు తీసిన ఫోటోలు ఇచ్చేసి, లేదంటే అయ్యో బాబోయ్. అక్కడ అనుకుంటా. ఓకే, రేపు నేను ఇంటర్వ్యూకి టైంకి వచ్చేస్తాను. థ్యాంక్ యూ. రోజ్, నువ్వు ఫోటోగ్రాఫర్గా ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు? ఇదిగో చూడు, నీకోసం ఒకటి తీసుకొచ్చాను. నాకు తెలిసి నేను మాత్రమే అసలైన హక్కుదారుణ్ణి. అందుకనే నేను కోరుకుంటున్నాను దీని మీద ఏదైతే రాసిందో దాన్ని మార్చాలని. ఇతనిలా ఎందుకు చేస్తున్నాడు? మనిషి కాస్త సింపుల్ గా ఉండి కూడా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. లేదు టియాన్, నువ్వు రాంగ్. నేను మొత్తం అతని వంశం గురించి రీసెర్చ్ చేశాను. ఇతను ఇలాంటి సాధారణ మనిషి కాదు. 10 ఏళ్ల వయసులో అబ్రాడ్ వెళ్ళాడు. ఐవీ లీగ్ లో గ్రాడ్యుయేషన్ చేశాడు. 2 ఏళ్ల క్రితం చైనాలో లియో గ్రూప్ ని జాయిన్ చేశాడు. ఇంకా 2 ఏళ్లలో టాయ్ ఇండస్ట్రీలో షియాన్షింగ్ గ్రూప్ ని టాప్ లో నిలబెట్టాడు. 100 మిలియన్లకి వారసుడు. పర్సనాలిటీలో ఇంకా ఇండస్ట్రీలో ఇతనిలా ఇంకెవ్వరూ లేరు. కేవలం వెధవాని చెప్పడమే మిగిలింది. ఎలీట్ నాకు అస్సలు అలా అనిపించడం లేదు. అతను విదేశాల్లో పెరిగి చదువుకున్నాడు. బహుశా అందుకనే అతని ఆలోచన విధానం కొద్దిగా వేరుగా ఉందనుకుంటా. ఆగు, నేను నీకు వేరే ఇంకోటి చూపిస్తాను. నమ్మలేకపోతున్నాను. అతను వేరే వాళ్ళ పెళ్లిలో చైనీస్ క్యారెక్టర్ ని ఎందుకు పెడుతున్నాడు? ఎంత దరిద్రమైన బిజినెస్ స్ట్రాటజీ. ఇతరుల పెళ్లిని కూడా తన స్వలాభానికి వాడుకుంటున్నాడు. కానీ నేను ఇంకా వేరే అనుకున్నాను.
అతని ఆలోచనకి సెల్యూట్. రోజ్, నా మాట విను. అతని వెంట ఫాలో అవ్వడం వదిలే. ఇలాంటి వాళ్ళు చాలా విచిత్రంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిది. నువ్వు నీ గురించి ఆలోచించు, మిస్టర్ లియు గురించి వదిలే. నువ్వు మిగతా వాళ్లతో జాగ్రత్తగా ఉండు. ఈ పెప్పర్ స్ప్రే ఉంచుకో. మరి నీ సంగతేంటి? నేను మేకప్ వదిలేశాను, వాళ్ళు గుర్తుపట్టర్లే. హాయ్ లియు, ఎలా ఉన్నావు? ఇక్కడ దగ్గరలోనే ఒక కొత్త వెస్ట్రన్ రెస్టారెంట్ ఓపెన్ అయింది. ఒకసారి నువ్వు ఓకే అంటే ఏదో ఒక రోజు మనం అక్కడికి కలిసి వెళ్దాం. ఐఎమ్ సో సారీ వెంచియాన్, ఈ మధ్యకాలంలో నేను చాలా బిజీగా ఉన్నాను. ఎందుకు అలా అంటావు? కనీసం నా వెంట లంచ్కి కూడా రాలేనంత బిజీగా ఉన్నావా? అయినా నువ్వు నేను వచ్చాక నాతో బయటికి రాలేదు. సరే, బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ నేనే స్వయంగా అరేంజ్ చేస్తాను. సరే, మరైతే నువ్వు నాకు ఏం తినిపించినా సరే, నేనది తింటాను. అయితే మరి త్వరలోనే కలుద్దాం. బాయ్ బాయ్. పర్ఫెక్ట్. ఐఎమ్ సారీ, మేము కేవలం ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్నే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఐఎమ్ సారీ, మీరు ఈ ఉద్యోగానికి సరిపోరు. మీరు ఈ జాబ్కి సరిపోరు. ఫ్యూచర్లో వేకెన్సీస్ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. ఎంత అందంగా డెకరేట్ చేయించాడో. నాకు తెలిసి తను నన్ను ఇప్పుడు కూడా ఇష్టపడుతున్నాడు. మిస్టర్ లియు, మీరు మిసెస్ టియాన్ యొక్క ఇంటర్వ్యూ రిజల్ట్ తెలుసుకోవాలనుకుంటున్నారు. నేను విన్న ప్రకారం తన ఇంటర్వ్యూ అంత బాగలేదు అని. ఈ క్వాలిఫికేషన్స్తో తనకి డిజైనర్ జాబ్ దొరకడం అంటే చాలా కష్టం. కానీ చిన్న కంపెనీలలో జాబ్ దొరికే ఉండాలి కదా, అక్కడేం ప్రాబ్లం అయింది? బహుశా ఎవరైనా తనకి జాబ్ రాకుండా చేస్తున్నారేమో. నువ్వు నన్నెందుకు అలా చూస్తున్నావు? నీకేమనిపిస్తుంది? తను ఒప్పించడానికి నేనే ఇదంతా చేస్తున్నాను అనుకుంటున్నావా? అరే, నేను అలా అనుకోవడం లేదు మిస్టర్ లియు. నాకు తెలిసి ఇందులో నా కోసం ఏదైనా ఆపర్చునిటీ దాగుందనుకుంటా. తన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. అలాగే. బహుశా అతను వచ్చేసాడనుకుంటా. కదా, ఆ రోజు లియోతో కలిసి పార్టీకి వచ్చింది కదా. ఛాన్స్ ఎప్పుడు చెప్పి రాదు. ఇంకా నాకు తెలిసి దీనికన్నా మంచి ఛాన్స్ అసలు దొరకదు. మిస్టర్ లియు, మీరు ఈసారి మర్చిపోయి కూడా డబ్బుల మ్యాటర్ తేవద్దు. ఇప్పుడు మీరు తనకి ఓదార్పు ఇవ్వాలి. నువ్వెలా అంటున్నావంటే నీకు నా సామర్థ్యం మీద నమ్మకం లేదని. వెంచయానికి చెప్పు, తర్వాత కలుస్తానని. సరే. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుంది? మిస్ వెన్, సారీ, మిస్టర్ లియు ఈరోజు రాలేకపోతున్నారు. ఒక అర్జెంట్ పని పడింది. అర్జెంట్ పనా? నాకన్నా ఎక్కువ ఏం అర్జెంట్ పని ఉంది? నాకు కూడా తెలీదు. మిస్టర్ లియు నాతో ఏం చెప్పలేదు. తప్పకుండా తన దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. హాయ్ విను, నువ్వు తిరిగి ఎప్పటి వరకు వస్తావు? నాకు తెలీదు, కాస్త టైం పడుతుంది. విషయం ఏమిటి? త్వరగా తిరిగి రావచ్చు కదా. ఎన్నేళ్లు గడిచే అసలు మన ముగ్గురం కలవనే లేదు. ఇంకా ఏంటంటే అక్కడ నువ్వు ఒక్కడివే ఉంటున్నావు, అందుకే త్వరగా తిరిగొచ్చాయి. సరే, ట్రై చేస్తాను. సరే, మరైతే త్వరలోనే కలుద్దాం. నీకోసం వెయిట్ చేస్తుంటాను. నేను నిజంగానే ఇది చెయ్యలేనా? ఏ పెద్ద కంపెనీ కూడా నన్ను యాక్సెప్ట్ చేయడం లేదు. మీరు మళ్ళీ ఇక్కడ? నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు. ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ అంతే. నా దగ్గర వీటికి టైం లేదు.
మళ్ళీ ఇంకెప్పుడు నా వెంట పడకండి. మిస్ టియాన్, ఒకవేళ నువ్వు ఇంటర్వ్యూస్ రిజల్ట్స్తో ఇబ్బందిగా ఉంటే కనుక మునుపటిలాగి నా ఆఫర్ నీకోసం ఓపెన్గానే ఉంది. మీకెలా తెలుసు? అంటే అది మీరేనా? చాలా విచిత్రంగా ఉంది కదా. నన్ను కొన్ని కంపెనీస్ రిజెక్ట్ చేశాయి. డిజైనర్ అవ్వడం నా వల్ల కాదు అని ఇప్పుడు మీకు హ్యాపీనా? మిస్ టియాన్, కళల నుండి బయట కూడా జీవితం ఉంది, దాన్ని జీవించాలి. అసలు నాకు తెలియని విషయం ఏంటంటే నువ్వు దాన్ని వదిలి నీ కళల్ని నెరవేర్చుకోవాలని మాత్రమే ఎందుకు మండిగా ఉన్నావు? నా జీవితం గురించి మీరు బాధపడకండి. నాకేం కావాలో నాకు బాగా తెలుసు. నాకు చాలా బాగా తెలుసు నా కష్టాల నుండి ఎలా గట్టెక్కాలని. ఇంకా నేను వాటిని ఎలా అయినా దాటుతాను. నాకు బాధ ఎందుకంటే అవసరం లేదు. మీలాంటి వాళ్ళు పుట్టుకతోనే బాగా రిచ్ అవుతారు. మీరు అర్థం చేసుకోలేరు మాలాంటి సాధారణ మనుషులు జీవించడానికి ఏం చేయాల్సి వస్తుందో. ఇంకా మీలాంటి వాళ్ళకి మాకెలా జీవించాలో చెప్పాల్సిన అవసరం లేదు. మాలాంటి వాళ్ళు చేసిన తప్పేమిటి? మాలాంటి వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదా? నీకు కేవలం నీ కళల గురించి ఆలోచన, కానీ నా తల మీద షియాంగ్ గ్రూప్లోని 100 మంది బాధ్యత ఉంది. ఎంతమంది చూపు నా మీద ఉందో నేనెప్పుడు ఫెయిల్ అవుతానని చూడటానికి. కానీ నేను ఫెయిల్ అవ్వను. వదలండి నన్ను. మీకేమాత్రం తెలీదు. ఇంత వర్షంలో కూడా కళ్ళజోడు పెట్టుకున్నారు. మిమ్మల్ని చూస్తే చిరాకొస్తుంది నాకు. చెయ్యి వదలండి, వదలండి నన్ను. గుర్తుంచుకోండి, మళ్ళీ ఇంకెప్పుడు నా ముందుకు రాకండి. మిస్టర్ ల్యూ, ప్లీజ్ కళ్ళు తెరవండి. మిస్టర్ ల్యూకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా? అంత త్వరగా ఎలా స్పృహ కోల్పోతాడు? అదేంటంటే అది సార్కి షుగర్ ప్రాబ్లం ఉంది. ఈయనకి లో షుగర్ ఉందా? ఒక పని చేయండి, ఈయనకి స్పృహ వచ్చాక తనకి చెప్పండి నేను రిపోర్ట్ చెయ్యను అని. కానీ ఇక ముందు నన్ను ఇబ్బంది పెట్టొద్దని. మిస్ టియాన్, మీరు పొరపాటు పడ్డట్టున్నారు. నేను స్వయంగా దీని గురించి తెలుసుకున్నాను. అసలు దీనంతటికి కారణం మిస్టర్ లియు కాదు, మిస్టర్ కెవిన్ అని. కెవిన్? ఒక డిజైనర్ ఇలా ఎలా చేయగలడు? అతను ఒక డిజైనర్, చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇంకా తనకి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. అందుకే ఇలా చేయడానికి అతనికి పెద్ద కష్టమేం కాదు. మిస్టర్ లియు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? నాకు ఇప్పుడు బాగానే ఉంది. మిస్ టియాన్, నీకు ఇప్పుడు నమ్మకం కుదిరింది కదా? అయితే అది మరి మీరు కాదా? ఆఫ్ కోర్స్ అది నేను కాదు. నేను అసలు అలాంటి వాడిని కాదు, అర్థమైందా? ఇది ముందే ఎందుకు చెప్పలేదు? నువ్వు అసలు నాకు ఛాన్స్ ఇస్తేనే కదా. అసలు నీ కోపం చూస్తే నువ్వు నన్ను కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఐఎమ్ సారీ, నా మూడ్ అస్సలు బాలేదప్పుడు, అందుకే కోపం వచ్చింది. పర్వాలేదు, మంచిదైంది నేను ఇది చేయలేదు. కానీ ఇందులో నా తప్పు కూడా ఉంది. నేను అసలు తనని హైర్ చేయకుండా ఉండాల్సింది. అందుకే నేను సారీ చెప్తున్నాను. మిస్టర్ ట్యాంగ్, ఈ రోజు తర్వాత కెవిన్ ఇండస్ట్రీలో ఎక్కడా కనపడకూడదు, అర్థమైంది కదా? అర్థమైంది, నేను ఆ పని మీదే ఉంటాను. మిస్ టియాన్, ఇప్పుడు నీకు హ్యాపీగానే ఉందా? ఇంకా నేను కూడా మీకు సారీ చెప్పాలి. అసలేమీ వినకుండా నేను మీ మీద నిందలు మోపకుండా ఉండాల్సింది. గెట్ విల్ సూన్. గుడ్ బాయ్. ఇంకా ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీరు చాలా వీక్గా ఉన్నారు. అందుకే మీరు ఇప్పటి నుండి ఇక ముందు మీరు నాతో పెట్టుకోవాలని చూడకండి.
ఏంటి నేను వీక్గా ఉన్నానా? అస్సలు లేదు. ఇప్పుడే నీకు నా 6 ప్యాక్ చూపించమంటావా? ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, వార్డ్ నెంబర్ 301లో రెడ్ కలర్ అస్సలు ఉండకూడదు. ప్రస్తుతానికైతే బ్లడ్ టెస్టులు కూడా చేయకండి. హాస్పిటల్లో కూడా షో ఆఫ్. పేషెంట్ బ్లడ్ చూస్తే కంగారు పడతారా? నేను దీని ఆన్సర్ ఇప్పుడు చెప్పలేను. మీకు భయం వేస్తుందా? మిస్ టియాన్, నేను కోరుకుంటుంది ఏంటంటే నువ్వు నాతోనే ఉండాలి. చెయ్యి మాత్రం వదిలిపెట్టకు, ఒక్క సెకండ్ కోసం కూడా. మీరు నిజంగా సీఈఓనే కదా, మరి ఇదంతా ఏదో మొదటిసారి చూస్తున్నట్టు అనిపిస్తుందేంటి? నీకు తెలీదా నేను ఎంత సంతోషంగా ఉన్నానో? నా దగ్గర ఇప్పుడు ఒక మ్యాజికల్ పవర్ ఉంది. మ్యాజికల్ పవర్ అంటే దీని అర్థం? నువ్వు మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చావు? అంటే మీకు రెడ్ ఫోబియా ఉంది, ఇంకా దాని మెడిసిన్ నేనే. మిస్టర్ లియు, డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు. మీరు కంటిన్యూ అవ్వండి, నేను మళ్ళీ వస్తాను. నాకు వీక్గా అనిపించట్లేదు. కంగారు పడాల్సిన పనేమీ లేదు. నువ్వు కంగారు పడుకో, వర్క్ని నేను ఫినిష్ చేసి వస్తాను. మిస్టర్ ట్యాంక్, స్మైల్ చేయి. అందరు రెడీగా ఉన్నారా? స్టార్ట్. Jingle bell, jingle bell, jingle all the way. Santa Claus is coming to town, prizes all this way. Hey, jingle bell, jingle bell, jingle all the way. Santa Claus is coming to town, prizes all the way. Oh, hey, jingle